మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. పూర్వపుణ్యం వినశ్యతి అని చెప్పబడి ఉంది కదా. పూర్తేష్ట దత్త నియమ వ్రతదేవ విప్ర గుర్వర్చనాదిభిర్లంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణామి మే నతమఘోష సుతాదయోన్యే. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది కూడా కలుపుకొని నీవు నాకు భర్త అవుతావు అని రుక్మిణి అమ్మవారు చెప్పింది. అంటే పూర్వజన్మ అని ఉన్నది అని తెలుస్తోందిగా, దానిలో పుణ్యమో పాపమో మంచో చెడో ఉన్నది అని తెలుస్తోందిగా. తెలిసి మనం చెయ్యము, తెలియకుండా ఏదైనా మనకి మానవులకి పుణ్యం వచ్చినట్లయితే అది కూడా పోతుంది అంటుంది. అందుకనే ఇక్కడ కూడా మనకి వేదం శాసనం అన్నమాట. రోడ్డు మీద వెళ్తున్నాం, బండి వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా, బండి ఆర్సీ ఉండాలి కదా, హెల్మెట్ పెట్టుకోవాలి కదా, పొల్యూషన్ చెకప్ చేసుకున్నావా లేదా అనేది ఉండాలి కదా, కార్డు కూడా. అవేమీ లేకపోతే పోలీసులు ఏం చేస్తారు? ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఏమీ అనరు, ఫైన్ వేస్తారు. ఆ విధంగానే అజయో ద్విజయోర్ మధ్యే దంపత్యోర్ మధ్య ఏవచ నంది శంకరయోర్ మధ్యే పూర్వపుణ్యం వినశ్యతి. అందుకనే భార్యాభర్తల మధ్యలోంచి ఏది ఇవ్వకండి. ఏమన్నా ఇస్తే దోషం అని కాదు, మీరు చేసుకున్న పుణ్యం పోతుంది అని. అదేవిధంగా గురువుగారు శిష్యుడు మధ్యలోంచి కానివ్వండి, లేకపోతే మేకలు గొర్రెలు మధ్యలోంచి వెళ్ళకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. ఇది శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం అన్నారు కదా. అందువల్ల మనం ఈ యొక్క శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండాలి. సంస్కృత శ్లోకాలు కూడా చెప్పుకోవాలి. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీస ముఖ్యాధముల్. పూర్తేష్ట దత్త నియమ వ్రతదేవ విప్ర గుర్వర్చనాదిభిరలంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణామి మే నతమఘోష సుతాదయోన్యే.